మందిరానికి వచ్చారు. ఈ 53 రెండవ వచనములో మీరు చూసినట్లయితే ఈ మధ్యాహ్నం దేవుడు ఎవరు చూస్తున్నాడు? ఎవరిని పరీక్షిస్తున్నాడు? అది మనము గమనించాలని దేవుని పేరట ఈ వయసులో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరిని దేవుడు చూస్తాడు? అది మనం ప్రశ్న పెట్టుకోవాలా. మీరు దేవుని మందిరానికి వస్తున్నారంటే భక్తులు అనులని వారు దేవుని దగ్గర పోయారు, దేవుని దర్శనం పొందుకుంటారని, వారిలో దేవుని భయం ఉన్నదని, వారు మాట తప్పరని, భక్తి శ్రద్ధలు ఇడువరని, దాని ప్రకారంగా ఏమైనా సరే వారు చేస్తారు అని ప్రజలకు నమ్మకం ఉంటుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్నం మీ యొక్క మనం కూడా వాక్యం విన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. చూడండి, పనికి పోయడానికి ముందు మీరు ఏం చేస్తారు? ఆఫీసుకు పోయేవారైనా, డ్యూటీలకు వెళ్ళేవారైనా, స్కూల్కు వెళ్ళేవారైనా సరే, మొట్టమొదటి ఏంటంటే వారు సిద్ధపడి వారు కొంత ఆహారం చెప్పినా ఇంత మళ్ళా తీసుకుపోడు, అక్కడ తింటేనే మళ్ళీ వారు పని చేస్తారని వారికి బలం. ఆత్మీయంగా దేవుని మాటలు, దేవుని వాక్యము విని దాని ప్రకారంగా నడిచడానికి మనకి ఏం కావాలా? శరీర రకంగా పని చేయడానికి మనకు పోయేటప్పుడు ఇంత అన్నం తినిపోవాలి, మళ్ళీ టిఫిన్ పెట్టుకొని పోవాలి. పోతేనే పొద్దంతా పని చేస్తాం. మరి లోకములో మనం జీవించడానికి మనకు ఏ బలం కావాలి చెప్పండి? ఆకలి కొరకు ఎవరైనా ఆలస్యం చేస్తారా చెప్పండి? త్వరగా ఏదైనా ఒకటి తీసుకొని మనం కొంచెం చల్లబాటు కావాలి, అప్పుడే టకాటాక్ అన్ని పనులు జరుగుతాయి. 10 గంటలకు కూటము స్టార్ట్ అవుతుంది. నేను 11 గంటలకు వస్తే కూడా జనులు రాలేదు అంటే వారికి ఆకలి అవుతుందా, ఆకలి లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో చూడండి. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి మరి దీంట్లో దయచేసి నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ చేతకాక కాదు, ఏ విధమైన లేతే దేవుడు శక్తినిస్తాడు, కానీ మేము నిష్క్రియవద్దని. మరి దీంట్లో దేన్ని మనం కలిగి ఉన్నామనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. ఆకలి కొరకు మీరు ఇంట్లో లేట్ చేస్తారా? కానీ అని భర్తలు చెప్తారు, కానీ పిల్లలు అంటారు. ఈ పిల్లలు కూడా అంతే, మేము పోవాలి బడికి అని వీళ్ళు అంటారు. మరి ఆకలి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా. గంట సేపు వాక్యాలు విన్నారు కదా. వింటూ ఉంటే సాధారణంగా 10 గంటలకు పోతే 4-5 గంటల వరకంటే ఎన్న పని చేసి అలసిపోతారు. ఈ 2023కు ఇది మొదటి నెల.
మొదటి నెలలో ఇంత అశ్రద్ధంగా మీరు దేవుని మందిరానికి వస్తానంటే వాక్యం ఎంతవరకు మీ దగ్గర పనిచేస్తున్నది నాకు ఆలోచన. అంటే మిమ్మల్ని నిందించడం కాదు, కానీ ఇంత స్వామి సార్ ఎప్పుడు వచ్చిండు ఇక్కడ మీరు టైం చూసుకున్నారా ఇంట్లో గుడికి? ఏదైనా మీరు పని మీద నుండి వస్తే అది వేరు, నేనేమన్నాను. కానీ ఇళ్ళల్లో ఉండి అశ్రద్ధగా యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని ఉంది వాక్యం. మనం ఇవన్నీ పొందుకుంటూ దానికి ఈ నడిగొప్పున రంధ్రం పడితే నీళ్ళన్నీ ఇంట్లోనే పడతాయి, అవి బయటపడాయి. కానీ అక్కడ ఆకలి దప్పులు. దేవుని పని అంటే తొందరగా సిద్ధపడి, సరే ఆదివారం నానా విధములైనటువంటి చేపలు తెచ్చుకుంటారు, చికెను మటను వేరే రకాల ఆదివారం రాగానే సరే ఏదో మనం పానం కొరకు ఏదైనా ఒకటి తప్పు, అది తప్పని అనడం లేదు. దాంట్లో మీరు మొదలు సిద్ధపడడం. అందుకనే అక్కడ అంటున్నాడు, వివేకము కలిగి దేవుని ఎత్తుకు వారు కలరేమని. దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను, వారు దారి తప్పిండు అంటున్నాడు. ఇంతకాలం వచ్చి ఇంత గొప్ప మందిరములో మనం ప్రార్థన చేస్తున్నామంటే శ్రద్ధ భక్తి. ఇంకా ఎంతకాలం చెప్పుకుంటూ పోవాలి? 60 సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది, నడుస్తుంది. కానీ గుడికి సున్నం ఎత్తి వస్తారేమో, టెంట్ ఎత్తి వస్తారేమో, కలర్ ఎత్తి వస్తారేమో, డెకరేషన్ ఎత్తి వస్తారేమో, ఎన్నో విధాలుగా ఆశపడుకుంటా ఇక నా కొడుకు బాగుపడతాడు, నా బిడ్డ బాగుపడుతుందని తల్లిదండ్రులు చాలా ఆశపడతా ఉంటారు. ఇకనైనా మారుతాడు, ఇకనైనా మారుతాడు, ఇకనైనా మారుతాడు. అంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట ఎంతో లోతుగా నాటుతుంది. అంటే బుద్ధి నుండి 100 దెబ్బలు కొట్ట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట ఎంతో లోతుగా నాటుతుంది. దయచేసి మీరు సిద్ధపడి ఇచ్చారు. నాకు నచ్చంది ఏంటంటే టైమును పాటించు. అందరు అంతేకాదు, ఎవరో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు అందరూ అదే తోవలో వస్తే అంటే వాక్యం వింటున్నారా, మీ ఇష్ట ప్రకారం వస్తున్నారా? పాటలు పాడేటోళ్ళు కూడా అంతే, కొన్నిసార్లు చూస్తే వాళ్ళు వెనుకనే ఉంటారు. ఒక వాయించే పిల్లలు మాత్రం వస్తల్లా. మీరు ముందుగానే వచ్చారా, అందరు వచ్చినాక వచ్చారు? ప్రేమించువాడా, కృపజూపువాడా, ప్రేమించు. అక్కడ ప్రజలకు దేవుడు బోధిస్తున్నాడు. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలు. ప్రజలంతా కింద ఉన్నారు, ఆయన కొండెక్కినాడు. అంటే మనుషుల లోపతాపాలన్నీ, గుణలక్షణాలన్నీ
వారి మనసు అంతా తేటగా వారికి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు చదివినవి లేవన్నమాట మనం అర్థం చేసుకుంటే. లేకపోతే ఈ మాట ఎందుకు అక్కడ చెప్తారు? మళ్ళా ఒట్టిగా చెప్తలేడు ఆయన. దేవుడై ఉండి ఆయన నోరు తెరిచి చదవమాయి. అప్పుడు ఆయన నోరు తెరిచి, చూసారా, మనం సుధించండి, సూత్రం చెప్పుండి, అల్లుడే అంటే మీ పెదులే ఆడనే ఆడి కొందరు కింది చూస్తారు, కొందరు మీది చూస్తారు. ఏదేదో ఇది దేవుని సన్నిధిని నేను భయపడాలి, మీరు భయపడాలి. నేను భయపడకుండా ఆ మాట మీకు చెప్పలేను. కానీ ఈ మాటలు దేవుడే వారితో చెప్తున్నాడు. జనసామును చూశాడు, ఆయన దగ్గరికి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, మీరు కూడా వచ్చారు. కానీ వారికి ఏం చెప్తున్నాడు? ఇక వచ్చిండు బిడ్డ, ఇక మీరంతా మంచిగానే ఉన్నారు, పొమ్మని చెప్పాడా? చెప్పండి మీరు ఎవరైనా దయచేసి. మీరంతా మంచిగానే ఉన్నారు, వచ్చిండ్రు, మంచి సిద్ధపడ్డారు, చాలా మంచిగా ఉన్నారు బిడ్డ, ఇక బోన్లే అన్నాడా? లోపశాపాలు సవరించాడా? లేనిది చెప్పాడా లేదా? వాళ్ళ చూసినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏ పేరెప్పన కలిగిచ్చాడు. ఏమన్నదమ్మా మొదటి వచనం? ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై. చూసారా, ఆయన ఎందుకు ఏం చెప్పాడు అక్కడ వాళ్ళకు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తమేనా? ఏముంది ఇక్కడ కింద? దుఃఖపడు వారు ధన్యులు, చూసారా, వారు ఓదార్చబడుదురు. మీరు దుఃఖపడాలి, దుఃఖపడితేనే మీరు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, చూసారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ యొక్క మధ్యాహ్నం దేవుని సన్నిధికి మీరు సిద్ధపడి వచ్చారు, మొదటి నెలలో ఉన్నారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా అశ్రద్ధగా వస్తున్నారు, అశ్రద్ధగా పోతున్నారు. ఒక్కరని చెప్పలేము, ఇద్దరని చెప్పలేము. కానీ వీరిలో ఒక ఉద్రేకము, ఉద్యమము, అయ్యో మనం తొందరగా గుడికి వెళ్ళాలి కదా. పాటలు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు పాడారమ్మ? లెక్కున్నదా మీకు? పాడిన వాళ్ళకి లెక్క ఎన్ని అయినాయి? 10 అయినాయా? ఎక్కువనా? 7. అంటే ఇక వాళ్ళకి అక్కడికే మోసొస్తుంది. మీరు పాటల్లోనే లేరు. లాస్ట్కి ఎవరో ఒక ఆమె వచ్చింది, ఎన్నో టైం చూడకపోతే సగానికి వచ్చేసి సగానికి పోతుంది. పెళ్ళిళ్ళైనా, హిందూ కాడికైనా, ఫంక్షన్ కాడికైనా అంతా అయిపోయినాక పోతే ఇక వీళ్ళంతా కూర్చుంటేసేవారు దుమ్ము రేగుతుంది. ఆ ఎన్నికోళ్ళకు దుమ్మే. నేనైతే వారు ఎక్కడికి పిలుస్తాననుకున్నా నేను 10 నిమిషాలు రెడీ అయి ఉంటా. నిన్న మల్లయ్య సమాధి కాడికి కూడా వాళ్ళు వస్తారేమని ఇక ఇప్పుడే పోతున్నామా అని పాస్టర్ రమ్మంటాను. మరి వాళ్ళు దబ్బుని వస్తే నేను వెంటనే నేను వాళ్ళతో పోవాలి, మళ్ళీ లేట్ ఎందుకు? నేను రెడీ అయి కూర్చున్నా. నేను రెడీ అయ్యే వరకు వాళ్ళు ఫోన్ చేసిండు, పోయినా. మరి ఎందుకు? ఈ వయసు ఏంది, నా వయసు ఏంది, నా కథ ఏంది? మీరే చెప్పండి. అంటే మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నిందించవద్దు, కానీ వాక్యం చెప్పాలి. అప్పుడు నన్ను దేవుడు ఏమన్నాడు? మీరు దేవుని ప్రజలు, సొలొమోను రాజు అన్నాడు. దయచేసి మనం దాన్ని పాటించినప్పుడు మనకు విలువ ఉంటుంది. దాన్ని పాటించకపోతే
నాకైనా నేను పాటించకపోతే నాకు కూడా ఆ విలువ ఉండదు. ఎవరైనా సరే, మీరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా సరే, నేనైనా సరే, దాన్ని మనం పాటించకపోతే మనకు విలువ లేదు. చూడండి 19వ కీర్తనలో ఏం చెప్తున్నాడు, దానికి ఏం విలువ ఉంది చూడండి. 7వ వచనం అమ్మాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. జర కొట్టుబడి దాన్ని సైతాన్, అది మంచి మాటలు ప్రజలకు వినబడకుండా చేసే సైతాన్ ఒకడే రౌతని. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొండ వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రైజ్ ది లార్డ్. అందరు 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైనా బంగారాన్ని పారెత్తారో చెప్పండి మీరే. 50,000 చిల్లర ఉంది ఇప్పుడు తులం. అట్లయినా దాన్ని అడ్వైడింగ్ బాగా చేస్తున్నారు. ఈ సొమ్ములు ఆ సొమ్ములని సినిమా యాక్టర్లు పెట్టి వాళ్ళు తీరు సొమ్ములు పెట్టి ఆ కొనాలని ఆ బొమ్మలు పేపర్ల మీద వేస్తున్నారు. ఈ వాక్యానికి భక్తుడు రాసి మనలను హెచ్చరిస్తున్నాడు. అంటే బంగారం కొరకు ఎవరైనా అశ్రద్ధ చేస్తారా చెప్పండి? భక్తుడు దానికంటే అది బంగారం కంటేను, మేలిం బంగారం కంటేను, అపరంజి కంటేను, జుంటితేనే దారల కంటేను మధురమై, వాటి వలన నీ సేవకుడు అంటే మీరందరూ నేను హెచ్చరిక పొందుతాం. వాటిని గైకుంట వలన గొప్ప లాభం. దయచేసి ఆదివారం వచ్చిందంటే అందరూ ఒకేసారి ఇళ్ళకి వెళ్ళేటట్టుగా ఉండాలి. దానికి ఎంత విలువ ఉంటుంది అనుకున్నాం? మీరు కొసరేసినట్టుగా వస్తాను. ఒక్కొక్కరు ఆడ కూర్చుండి నేను కూర్చుంటాను. ఆడ కూర్చున్నది ఎందుకు? వీళ్ళెంత త్వరగా వస్తున్నారు అని. జక్కయ్యను దేవుడు చెట్టు ఎక్కితే ఏమన్నాడు? మెల్లగా దిగా అన్నాడా? చెప్పండి. ఇవన్నీ మీరు చదువుతూనే ఉన్నారు ఈ వాక్యాలని. తెలిసిన వాక్యం తెలిసిన మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నలే కానీ వాళ్ళే కానీ వీళ్ళే కానీ వాక్య విషయంలో వారిని కూడా మీరు చెప్పాలి. మేము దేవుని సన్నిపోతున్నాం కనుక ఈ టైంలో మీరు మమ్మల్ని ఆటంకం చేయవద్దని యేసు ప్రభు కూడా అన్నాడు శిష్యులను. సైతానా నువ్వు వెనుకకు పో, నాకు అభ్యంతరంగా ఉండవద్దని పేతురును గద్దించాడు. గుడి విషయంలో, దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, కూడిక విషయంలో ఈ బంగారం కంటే ఎక్కువగా ఉన్నటువంటి విలువగల వాక్యానికి దయచేసి మనం చాలా శ్రద్ధ వహించాలి. అది మీకే లాభం, మీకే హెచ్చరిక, మీకే మోక్షం, మీకే ఆశీర్వాదం. దాన్ని చేయి జారెడితే మనకేం? మనం ఉత్తగానే మిగిలిపోతాం కదా. చదవమ్మాయి.
యెహోవా న్యాయ విధులు ఆ. సత్యమైనవి, ఆ. అవి కేవలము న్యాయమైనవి, ఆ. అవి బంగారు కంటెను ఆ. విస్తారమైన, ఆ. మేలిమి బంగారు కంటెను మనకి కూరదగినవి. హృదయాన్ని సంతోషపరచమని 7వ వచనం ఉంది కదా, చదవమాట. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఆ. యథార్థమైనది, ఆ. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. చూసారా, నువ్వు కుంగినావు అనుకో, బలహీనంగా ఉన్నావు అనుకో, బాధలో ఉన్నావు అనుకో, ఆ వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు నువ్వు లేచి ఏదో దేవుని మాటలు కొన్ని పాట పాడుకుంటావు, లేచి మోకరించి ప్రార్థన చేస్తావు, అందరిని కాపాడు దేవుడు అని చెప్పి ఆ మంచి మాటలు నీ హృదయంలోకి వస్తే అవి పెదవుల నుండి బయటకు వస్తాయి. అవి మన జ్ఞాపకం లేకపోతే, జ్ఞాపకంలో లేకపోతే, శ్రద్ధ లేకపోతే మనం అంతే అట్నే పడి ఉంటాం. మనం దేవుని మాటలు దేవుని కార్యాలు చేయలేం, చెప్పలేం, నడవలేం, ఇతరులను కూడా హెచ్చరించలేం, వాటి గురించి నడవలేం, నడిపించలేం, హెచ్చరించలేం. దేవుని పని మీద మనం నడవలేం మన హృదయం లేకపోతే. అవి నీ హృదయం అనే పలక మీద రాసుకోము, కంఠభూషణం వల్ల ధరించుకోనమని వాక్యములో ఉంది కదా. ద్వితీయోపదేశకం వాటిని నీ చేతుల మీద రాసుకొని ద్వారబంధములను రాసుకొని ఉన్నది. చూసి జ్ఞాపకం చేసి నడుచుకుంటానికి అక్కడ ఉంది. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఇక్కడేముంది, ఎడతెగక ప్రార్థన చేయుడి అని. ఎందుకు? మనకు హెచ్చరిక కొరకవి. అవి చూసి చూస్తలేరా వాటిని అక్కడ ఉన్నప్పుడు? అక్కడేముంది, ఈ అదేముంది ఇక్కడ, అవి అవి ఇక్కడితే కనపడితే మీ దగ్గర బైబిల్లో కూడా ఉన్నాయి వాక్యాలు. గుడికి వచ్చేటోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియని ఉంటే వారు మీ గురించి తెలిసిపోవాలి. ఈ టైం అయితే అందు వాళ్ళు గుడికి పోతారని, వాళ్ళు ఆగరని. దానికి మీరు ముందు తయారు చేసి పెట్టాలి. వాళ్ళు వెళ్ళిపోతారు ఆ టైం వారికి మనం ఆటంకంగా ఎందుకు ఉండాలని, నన్ను బట్టి ప్రార్థనకు బంద్ అవుతారని. మీరు పాటలు పాడతారు బిడ్డ, వాళ్ళని అట్లా తయారు చేస్తారు భక్తురాళ్ళు అయితే, మీరు ముందుకు వెళ్ళండి అని. ఆ దేవుని పని, దేవుని పరిచర్య అది. దేవుని వాక్యాలు మన దగ్గరే ఉన్నాయి కదా, అవి చూడకుండానే మనం పోతే వస్తే, చూసుకుంటేనే అశ్రద్ధ. ఆకలి కొరకు ఎవరు పిలుస్తారు చెప్పండి? కానీ 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 ఎందుకంటారు? అది ఆకలి అయితేనే కదా. అది తిన్నామనుకో పని చేస్తాం. మరి ఆత్మీయంగా నడవాలంటే దేవుని వాక్యం మనలో పనిచేయాలి. శరీరకంగా పని చేసుకుంటానికి అన్నం కావాలి, ఆత్మీయంగా దేవునిలో నడచడానికి ఆత్మీయ భోజనం కావాలి. దానికి వీటికి తేడా ఉంటుంది. ఈ భోజనం చదివితే, పాటిస్తే, నడిస్తే అది మనను ఎప్పటికీ నడిపిస్తూనే ఉంటుంది. అది మర్చిపోరుగా. అది మధ్యాహ్నం ఉదయము అది తింటేనే ఆ పని చేస్తారు. చదివటానికి కూడా కావాలి అన్నం, దానికి కూడా శక్తి కావాలి కదా. చదువుకుంటానికి కూడా సామాన్యం కాదు, దానికి ఆహారం కావాలి. ఈ ఆహారం ఆత్మీయంగా దేవుని బిడ్డగా జీవించాలి, నడవాలి అనుకుంటే ఇది కావాలా, భక్తి శ్రద్ధలు. అట్లా లేకపోతే మనం నడవలేము, వాక్య ప్రకారం జీవించలేము, భక్తులను సంతోషపెట్టలేము. వీళ్ళు నిజంగా భక్తులు దేవుని బిడ్డలని అనటానికి ఆ రోజుల్లో అన్నారు, ఈ రోజుల్లో కూడా అంటారు. అట్లా చేయాలంటే వాక్యం మనలో పనిచేయాలి. ఆ వాక్యం పనిచేస్తానంటే మీరు ఉట్టిగానే చూస్తున్నారు, పోతున్నారు. అందుకనే ఈ పెదవులు, ఈ ప్రజలు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మత్తయి సువార్తలో యేషయా గ్రంథంలో ఉంది ఆ మాట. దయచేసి అట్లా కాదు, కొత్త దానికే విలువ ఇస్తాం కదా. మరి కొత్త సంవత్సరానికి మనం విలువ ఇస్తున్నామంటే చెప్పండి? కొత్త సంవత్సరానికి మనం ఏం లేదు, మళ్ళీ
పాత 2022 వచ్చినట్టే వస్తున్నారు కదా. మరి 23కు కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మన తీర్మానం ఏంటి? ఆకాశములు దేవుని మహిమని వివరించున్నవి, అంతరిక్షమైన చేతి పనిని పశువురపడుతుంది. పగటికి పగలు బోధ చేసినది, రాత్రి రాత్రి గానము తెలుస్తుంది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూరు భూమి అంతటా వ్యాపించు. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుదేరు. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. అతడు తన అంతఃపురంలో ఉండి బయలుదేరి పెళ్లి కుమారుని వల్ల ఉన్నాడు. అది గడియారం నడవకపోతే మీరేమంటారు? సెల్స్ అయిపోయింది, సెల్స్ కాలిపోయింది అంటే భక్తి శ్రద్ధలు ఇంట్లో సరిగా లేకపోతే మనం కూడా వెనుకబడతాం, టైంను పాటించాం, టైంను చూపించలేము. మీరు ఎవరైనా చెప్పండి, ఏ పని అయినా చెప్పండి, 5 నిమిషాలు ముందుగా రెడీ అయి ఉంటాను నేను. నేను ఒక పిల్లగాడిని, ఒక ఆయన పాస్టరు దర్వాజాలు ఎత్తుకుంటా అంటే ఎట్లనైనా రావాలంటే నేను బలహీనంగానే ఉన్నా, ఎట్లా అనుకుంటానే పోయినా, టైంకు పోయినా అక్కడికి హనుమకొండకు. మళ్ళీ వస్తే ఇక్కడ సమాధి, నిన్నో సమాధి. మీరు నెలకొంత ఖచ్చితంగా ఇవ్వాలంటే నిన్న ఇవ్వాలనే సమాధులకే 5,000 రూపాయలు వచ్చినాయి. చెట్లకే ఫోన్ చేస్తాడు, మళ్ళీ చచ్చిపోయిందట అని. మరి నేనేం చేయాలి? మరి మన వాళ్ళు ఇట్లనే అలవాటు అవుతాను కదా, మరి ఎట్లా అని చేస్తున్నాం కదా అని. అంటే మనకేనా మరి డాలర్స్ ఇట్లా వస్తున్నాయా అమెరికా నుండి? మీరంతా 4-5 వసూలు చేయాలంటే మీకు నామూస్ అయిపోయింది. మీరు ఇయ్యరు, ఈ మంది చెప్పరు. ఎవరైనా చూస్తే ఈ పెద్ద మనిషి తిప్పలపడుతుంది, వయసు వాళ్ళు అంతా ఏం చేస్తానే గుడికి వచ్చిన వాళ్ళని, వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి ఆ భాషకి ఫోన్ చేస్తాను, కుషేని ఫోన్ చేసి జర నీళ్ళు కొట్టమంటే వీళ్ళంతా ఎడిపోతాను అని అడుగుతాను. వస్తారు మెల్లగా వస్తారు. వాళ్ళు పెద్ద మనిషి ముందుకు వస్తే వాళ్ళు మెల్లగా వస్తారా అని వాళ్ళు నన్ను ప్రశ్న ఎత్తాను. బాబు కూసి కాకపోతేనేమో నేను జర మంచిగా ఉండు. నాకు మీ అందరు డ్యూటీ లేనాయి. సంఘము సాయం చేస్తుంది అందరు కాబట్టి మీరే జీవన ఆశీర్వాదము పొందుకుంటారు. కాబట్టి మీరు ఇచ్చుట్లో ఎవరైనా మీకు కలిగిన దానిలో ఇచ్చుకుంటూ పోవాలి, దీవెన పొందాలి. మీరు అశ్రద్ధ చేయొద్దు. ఈ 2023లో దయచేసి ఎవరస్తులు మరి ఆటో తోలేటోళ్ళు మీరంతా కూడా మీ దశంభాగాలు ఇస్తే మీకే ఆశీర్వాదం. బాబు అప్పుడే వచ్చిండు నా దగ్గరికి, ఏదో సందిస్తానని. ఇట్లయింది బిడ్డ అంటే ఆయన మంచిగా సహాయం చేసిపోయాడు. నువ్వు ఉంచుకోయా అని పోతాడు. మన దగ్గర ఉండేటట్టు కనబడుతుంది పరిస్థితి. నీ కరుసుకో కొరకు ఉంచుకోండి అంటే వాళ్ళు కనబడతలేరు. కానీ ఆయన అన్నాడు, ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీరు చాలా శ్రద్ధతో వచ్చే ఆదివారం సరోజ ఇప్పుడు ఆమె వయసు ఎంతో కానీ మీకంటే ఎంత చురుగ్గా తిరుగుతుంది అన్నిట్లో. మళ్ళీ ఈ వయసులో పోతానన్నా నేను ఉంటలేనని మాణిక్యం తోలుతాను భర్తను చెప్పిరా పో అని. మరి మీరు అట్లా చెప్తున్నారా? ఉరుకుడు. మీరు ఆదివారం తెలియదు, మరి పాస్టర్ అడుగుతారు, మన సంఘం కదా, మనం ఎట్లా చెప్పకుండా పోవద్దు కదా అని అనుకుంటారా ఎవరైనా? అది ఇంతకాలం మీరు తెలుసుకోకపోతే ఇంకేమనుకోవాలా?
ఇవన్నీ రిక్వెస్ట్ చేసేది దేవుని బట్టే, అంతే. వచ్చేసరికి ఇప్పుడు మరి మీటింగులు పెట్టాలనుకున్నాం, ఈసారి బియ్యం రాలే. ఎవరిన్నాళ్ళ వాళ్ళే పెట్టుకొని కూర్చుంటాను. ఇక్కడికి రావాలి అవి. బయట సేవకులకు కూడా ఇచ్చిన బియ్యం సార్ మేము వేసుకపోయినాం. ఇంటి దాకా ఎందుకే, నీకు పెట్రోల్ ఖర్చు ఉందా, నీ వేస్ట్ ఎందుకని అటే ఇచ్చి వచ్చినాం. కొంతమంది ఇళ్ళకి వచ్చిండ్రు, అవి వాళ్ళు మేము కొరకు ప్రార్థన చేస్తారు కదా, అన్నీ మీరే తింటారా? అట్లా చేయకండి. అందరు లేచిన పడండి, సార్ ప్రార్థన చేస్తారు. ఇంకా చెప్పేటి ఉన్నాయి కానీ టైం లేదు.